హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్‌లోని ఇంటర్వ్యూస్ క్వెషన్ సిరీస్‌లో నెక్స్ట్ 4 క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్‌ది ఏంటి అనంటే ప్రివెంట్ డిఫాల్ట్ మెథడ్ అనేది ఉంటుంది జావాస్క్రిప్ట్‌లో. ఆ మెథడ్ దేనికి? నెక్స్ట్ స్టాప్ ప్రొపగేషన్ అనే మెథడ్ ఉంటుంది. అది దేనికి? నెక్స్ట్ యారేస్‌ని క్రియేట్ చేయడానికి ఎన్ని వేస్ ఉంటాయి? తర్వాత హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌కి, కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ప్రివెంట్ డిఫాల్ట్, స్టాప్ ప్రొపగేషన్ ఆ 2 మెథడ్స్ అనేవి ఈవెంట్స్‌కి సంబంధించిన మెథడ్. ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ మనం యూజ్ చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందనంటే, సపోజ్ ఇప్పుడు మనకి హెచ్‌టీఎంఎల్‌లో ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటే, హెచ్‌రెఫ్ అనే అట్రిబ్యూట్‌లో మనం ఏ పేజ్‌కి వెళ్ళాలో ఇక్కడ రాస్తాం. యాక్షన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని నేను ఒక పేజ్ తీసుకున్నా. ఇది ఎప్పుడు వెళ్ళాలి? ఈ యాంకర్ ట్యాగ్ మీద క్లిక్ చేసినప్పుడు. అంటే బై డిఫాల్ట్ యాంకర్ ట్యాగ్‌కి క్లిక్ ఈవెంట్ అనేది ఆటోమేటిక్‌గా అటాచ్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఆ యాంకర్ ట్యాగ్ మీద క్లిక్ చేయంగానే మనకు ఆటోమేటిక్‌గా ఆ పేజ్‌కి వెళ్ళిపోతుంది. అలా మనకి వెళ్ళకూడదు అని అనుకుంటే, అక్కడ మనం ప్రివెంట్ డిఫాల్ట్ అనే ఒక మెథడ్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. మనకేమవుతుంది ఆటోమేటిక్‌గా ఇంకొక పేజ్ యాక్షన్ డాట్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌కి రీడైరెక్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకి అలా వెళ్ళకూడదు. వెంటనే ఏదైనా సమ్ టాస్క్ చేసి అప్పుడు మనం చెయ్యాలి అని అనుకుంటే, ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్‌గా ఇన్‌లైన్ జావాస్క్రిప్ట్ అయినా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఒక క్లాస్ తీసుకొని క్లాస్ యాంకర్ అని ఇస్తున్నా. ఆ ఎలిమెంట్‌కి మళ్ళీ క్లిక్ ఈవెంట్ యాడ్ చేసి ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా దాన్ని క్లిక్ చేసాక రీడైరెక్ట్ అనేది ఆగిపోతుంది. సో, ఇప్పుడు నేను ఆ ఎలిమెంట్‌ని తీసుకుంటున్నా. లెట్ anchor ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ ఆ ఎలిమెంట్‌కి క్లాస్ నేమ్ ఏమిచ్చాము? యాంకర్ అని ఇచ్చాం. ఇప్పుడు యాంకర్ ట్యాగ్‌లో లింక్ మీద క్లిక్ చేయంగానే వెళ్ళిపోతుంది. మనం ఎక్స్టర్నల్‌గా మళ్ళీ ఇంకొక క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేసి ఆ ఈవెంట్ జరగకుండా ఆపొచ్చు. సో, ఆ యాంకర్ ట్యాగ్‌కి మళ్ళీ క్లిక్ ఈవెంట్‌ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఈ ఫంక్షన్‌లో మనకి ఆటోమేటిక్‌గా బ్రౌజరు ఒక ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఈ ఫంక్షన్‌లో ఒక ఆర్గ్యుమెంట్ ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో, ఇది ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆ యాంకర్ ఎలిమెంట్‌ని క్లిక్ చేసినప్పుడు. సో, ఏ ఈవెంట్ జరిగినా ఆ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్‌కి బ్రౌజర్ ఆటోమేటిక్‌గా ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పాస్ చేస్తుంది. సో, ఒకవేళ మనం దాన్ని యూజ్ చేసుకోవాలి అనంటే సపోజ్ మనకి కీ ప్రెస్ ఈవెంట్స్ ఉంటాయి గదా! యూజర్ ఏ ఇన్‌పుట్‌ని ప్రెస్ చేసారో తెలుసుకోవాలంటే ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా! సో, అప్పుడు మనకి ఈ ఫస్టు ఫంక్షన్‌లో వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటి అనంటే ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అనంటే కంపల్సరీగా ఇక్కడ ఒక వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనే ఒక మెథడ్‌ని కాల్ చేస్తున్నా. ఇక్కడ మనకేమవుతుందనంటే క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు యాంకర్ ట్యాగ్‌లో ఏం జరగాలో అది ఆగిపోతుంది. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూద్దాం. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా. అక్కడ మనకెందుకు అలా వెళ్తుందనంటే, ఇక్కడ నేను క్లాస్ యాంకర్ అని ఇచ్చాను. ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. అందు గురించి అది ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను క్లిక్ చేస్తుంటే మళ్ళీ ఇక్కడే ఉంటుంది తప్ప ఆ పేజ్‌కి వెళ్ళట్లేదు. సో, ఇలా మనం ఎప్పుడైనా డిఫాల్ట్ యాక్షన్ జరగకుండా ఉండాలి అనంటే, ఒక ఈవెంట్‌కి డిఫాల్ట్ యాక్షన్ జరగకుండా ఉండాలి అనంటే, హెచ్‌టీఎంఎల్‌లో బై డిఫాల్ట్ అలా జరిగిపోతాయి కొన్నిటికి. అలా జరగకుండా ఉండాలి అనంటే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఆ ఈవెంట్ జరగకుండా స్టాప్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటి అనంటే ఫార్మ్స్ తీసుకున్నట్టయితే మనకి ఫార్మ్స్‌లో
సో, ఇప్పుడు నేను ఒక ఫార్మ్‌ని తీసుకున్నా. ఆ ఫార్మ్‌లో యాక్షన్ అట్రిబ్యూట్‌లో ఏ పేజ్‌కి వెళ్ళాలో ఇస్తున్నా. సేమ్ యాక్షన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే పేజ్‌కి వెళ్ళాలి అని ఇస్తున్నా. ఈ ఫార్మ్‌లో నేనొక ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ అని తీసుకుంటున్నాను. దానికొక నేమ్ ఇస్తున్నాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్ అని ఇస్తున్నా. సో, ఈ ఫార్మ్ లోపల నేనొక సబ్మిట్ బటన్‌ని పెడుతున్నా. సో, ఇక్కడ నేను సబ్మిట్ అని చేస్తున్నా. ఇక్కడ మనం ఒక ఫార్మ్ ట్యాగ్ తీసుకొని, ఆ ఫార్మ్ ట్యాగ్ లోపల ఎప్పుడైతే సబ్మిట్ అనే బటన్ పెట్టామో దాని మీనింగ్ ఏంటి అనంటే, ఎప్పుడైతే యూజర్ ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్‌గా ఆ ఫార్మ్ యాక్షన్ అట్రిబ్యూట్‌లో ఏ పేజ్ అయితే ఉందో ఆ పేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. అండ్ ఆ పేజ్‌లో మనం ఈ డేటాని కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసి అయితే కుదరదు. ఇక్కడ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఇవ్వచ్చు. సో, ఇప్పుడు నేను ఆ ఫార్మ్‌ని రాసాను కదా! ఇక్కడ నేను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ నేను ఇన్‌పుట్ టైప్ సబ్మిట్ తీసుకుంటున్నాను. ఇన్‌పుట్ టైప్ సబ్మిట్ అనమాట అది. వాల్యూ సెండ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి సెండ్ అనే ఒక బటన్ వచ్చింది. ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకి ఏమైపోయింది యాక్షన్ పేజ్‌కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే యూఆర్‌లో iq.html అని ఉంది. నేను సెండ్ మీద క్లిక్ చేస్తున్నా. సపోజ్ ఏదో ఒక నేమ్ ఎంటర్ చేసి సెండ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళింది? యాక్షన్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనే పేజ్‌కి వెళ్ళింది. అండ్ క్వెషన్ మార్క్ అనొచ్చి మనం ఫార్మ్‌లో ఏ ఫీల్డ్స్‌కైతే నేమ్ ఇచ్చామో ఆ ఫీల్డ్‌లో ఎంటర్ చేసిన డేటా కీ వాల్యూ పెయిర్స్‌లో వెళ్తుంది. అంటే నేనిక్కడ ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ ఇచ్చాను. దానికి నేమ్ పర్సన్ అని ఇచ్చాను కదా! సో, క్వెషన్ మార్క్ అని చెప్పి నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫార్మ్ ఫీల్డ్‌లో ఏదైతే డేటా ఎంటర్ చేసామో అది ఆటోమేటిక్‌గా అలా వెళ్తుంది. ఇక్కడ నేను సెండ్ బటన్ క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది ఆ యాక్షన్ పేజ్‌కి. ఇప్పుడు మనకు అలా వెళ్ళకూడదు అని అనుకుంటే మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ నేను ఆ సబ్మిట్ బటన్ ఏదైతే ఉందో సేమ్ మళ్ళీ దానికొక క్లాస్ ఇస్తున్నా. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ నేను ఎస్‌యుబి అని ఇస్తున్నా. ఆ సబ్మిట్ ఎలిమెంట్‌ని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం జావా స్క్రిప్ట్‌లో. ఇప్పుడు కూడా నేనేం చేశాను, సబ్మిట్ ఎలిమెంట్‌ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, అంటే ఆ సబ్మిట్ బటన్‌ని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని ఇచ్చాను. అక్కడ సబ్మిట్ ఈవెంట్ అనేది జరుగుతుంది. సో, మనం దాన్ని ప్రివెంట్ చేయాలి, ఆపాలి. అప్పుడు మనం ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి. సో, ఇక్కడ నేను సెండ్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి సెండ్ మీద క్లిక్ చేస్తుంటే వెళ్ళట్లేదు. ఎందుకనంటే నేను ఆ ఈవెంట్‌ని స్టాప్ చేసేసాను. మనం ఫార్మ్స్‌లో ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసాక ఒక ఈవెంట్ జరుగుతుంది. దాన్ని స్టాప్ చేయడానికి ఈ ఎలిమెంట్‌కి ఒక క్లాస్ ఇచ్చి దానికి క్లిక్ ఈవెంట్ అని యాడ్ చేసి ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని యాక్షన్‌లో చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అనంటే మనం ఫార్మ్‌కే సబ్మిట్ ఈవెంట్ అనేది ఒకటుంటుంది. ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ ఎలా అయితే ఉందో, ఆన్ సబ్మిట్ అనే ఒక ఈవెంట్ ఉంటుంది. అది దేనికుంటుంది అనంటే ఫార్మ్స్‌కుంటుంది. సో, ఇప్పుడు మనం ఆ ఫార్మ్ ఎలిమెంట్‌ని ఇక్కడ యాక్సెస్ చేసుకోవాలి. సో, నేను ఫార్మ్ అనే క్లాస్ ఇస్తున్నాను దానికి. ఇప్పుడు మనం క్వెరీ సెలెక్టర్ ఆఫ్ ఫార్మ్ అని ఇస్తున్నాం. ఇక్కడ నేను ఆన్ సబ్మిట్ కాకుండా ఆన్ ఇంతకుముందు ఆన్ క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు నేనేమిచ్చాను ఆన్ సబ్మిట్ అని ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి? ఆ ఫార్మ్‌లో ఎప్పుడైతే సబ్మిట్ ఈవెంట్ జరుగుతుందో అప్పుడు. ఫార్మ్‌లో సబ్మిట్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఫార్మ్ లోపల సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు జరుగుతుంది. దీనికి క్లిక్ ఈవెంట్ యాడ్ చేసి ప్రివెంట్ డిఫాల్ట్ యూజ్ చేసినా పర్వాలే. ఫార్మ్ ఎలిమెంట్‌ని తీసుకొని దానికి సబ్మిట్ ఈవెంట్ జరిగినప్పుడు ఆన్ సబ్మిట్ అంటే దానికి సబ్మిట్ ఈవెంట్ జరిగినప్పుడు. అప్పుడు యూజ్ చేసిన ప్రివెంట్ డిఫాల్ట్ 2 సేమే. ఇప్పుడు కూడా నేను సబ్మిట్ సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తుంటే స్టాప్ అయిపోయింది. ఇది ప్రివెంట్ డిఫాల్ట్. నెక్స్ట్ స్టాప్ ప్రొపగేషన్. స్టాప్ ప్రొపగేషన్ అంటే ఏంటి అనంటే నేను ఇంతకు ముందు వీడియోస్‌లో ఈవెంట్ బబ్లింగ్ గురించి చెప్పాను. ఈవెంట్ బబ్లింగ్ గురించి ఏంటంటే మనకి
ఒక చైల్డ్ ఎలిమెంట్ ఉంటే, ఆ చైల్డ్ ఎలిమెంట్ మీద సపోజ్ ఒక క్లిక్ ఈవెంట్ జరిగింది. తర్వాత ఆ చైల్డ్ ఈవెంట్ మీద క్లిక్ ఈవెంట్ యాక్షన్ జరిగిపోయింది. తర్వాత ఆ చైల్డ్ అనేది ఒక పేరెంట్‌లో ఉంది. దానికి కూడా క్లిక్ ఈవెంట్ ఉంది. అంటే ఇక్కడ నేను ఒక డివ్ రాస్తున్నా. దాని లోపల ఇంకొక డివ్ రాస్తున్నా. ఈ డివ్‌కి ఒక క్లాస్ ఇస్తున్నా చైల్డ్ అని. సో, దీనికి ఒక క్లాస్ ఇస్తున్నా పేరెంట్ అని. ఇప్పుడు మనకి ఈ రెండిటికి నేను క్లిక్ ఈవెంట్స్‌ని యాడ్ చేశాను. సో, ఇప్పుడు దీని మీద క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు ఓన్లీ దీని మీదే జరగాలి. పేరెంట్ ఎలిమెంట్ మీద కూడా క్లిక్ ఈవెంట్ ఉన్నప్పుడు అది ఆగిపోవాలి. ఓన్లీ ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్ మీద అయితే జరిగిందో దానికి మాత్రమే క్లిక్ ఈవెంట్ జరగాలి. పేరెంట్ ఎలిమెంట్‌కి ఆగిపోవాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయొచ్చంటే, ఆ పర్టిక్యులర్ ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని ఈవెంట్ డాట్ స్టాప్ ప్రొపగేషన్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడే నేను ఇన్‌లైన్ జావా స్క్రిప్ట్ రాసేస్తున్నాను. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి పేరెంట్ అని రాస్తున్నా. ఇక్కడ కూడా సేమ్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ చైల్డ్ అని రాస్తున్నా. సో, ఈ డివ్‌లోను, ఆ డివ్‌లోను 2 టెక్స్ట్‌లు ఇద్దాం. ఇక్కడ పేరెంట్ అని ఇస్తున్నా. ఇక్కడ చైల్డ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2 టెక్స్ట్‌లు వచ్చినాయి. పేరెంట్, చైల్డ్ అని. సో, ఇప్పుడు నేను పేరెంట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? చైల్డ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. సో, ఇప్పుడు నేను పైన క్లిక్ చేస్తున్నా పేరెంట్ ఎలిమెంట్ మీద. అప్పుడు మనకేమొచ్చింది? చైల్డ్ క్లిక్డ్ ఈవెంట్ వచ్చింది. పేరెంట్ క్లిక్డ్ ఈవెంట్ రెండిటికి సంబంధించిన యాక్షన్ అనేది జరిగింది. ఇలా ఎందుకు జరిగింది? మనకి ఆ పేరెంట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నా, ఆ పేరెంట్ లోపల చైల్డ్ ఉంది. అంటే దీనికి క్లిక్ ఈవెంట్ ఉంది. దానికి క్లిక్ ఈవెంట్ ఉంది. సో, 2 క్లిక్ ఈవెంట్స్ అక్కడ యాక్టివేట్ అయినాయి. ఇప్పుడు నేను ఓన్లీ చైల్డ్ మీద క్లిక్ చేస్తున్నా. అప్పుడు కూడా మనకేమవుతుంది? చైల్డ్ యాక్టివేట్ అయింది. పేరెంట్ యాక్టివేట్ అయింది. సో, ఇప్పుడు మనకి అలా కాదు. ఓన్లీ దాని యొక్క చిల్డ్రన్‌లోనే జరగాలి. సో, ఈ పర్టిక్యులర్ చైల్డ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు దీని క్లిక్ ఈవెంటే జరగాలి. పేరెంట్ క్లిక్ ఈవెంట్ జరగకూడదు అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయొచ్చంటే, ఈ ఎలిమెంట్‌కి ఒక క్లాస్ ఇచ్చి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సో, చైల్డ్ అని ఆల్రెడీ క్లాస్ తీసుకున్నాం కదా! సో, ఇప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్‌లో ఆ క్లాస్‌ని తీసుకొచ్చి లెట్ చైల్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ చైల్డ్. ఇప్పుడు మనం చైల్డ్ ఎలిమెంట్ డాట్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ తీసుకుంటున్నా. ఈ ఫంక్షన్‌లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ చైల్డ్ అని రాస్తున్నా. దీని తర్వాత నేను ఏం రాస్తానంటే, ఒక ఈవెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు కదా బ్రౌజరు. పాస్ చేసింది ఇక్కడ నేను యాక్సెస్ చేసుకుంటున్నా. దానికి ఈవెంట్ డాట్ స్టాప్ ప్రొపగేషన్ అనే మెథడ్ కాల్ చేస్తున్నా. ఇక్కడ ఏమవుతుందనంటే, దీని పేరెంట్‌కి ఈవెంట్స్ జరగకుండా ఆపుతుందనమాట. సో, ఇప్పుడు నేను చైల్డ్ మీద క్లిక్ చేస్తున్నా. సో, నేను స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను ప్రొపగేషన్. సో, ఇప్పుడు నేను చైల్డ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. మనకేమొచ్చింది? ఓన్లీ చైల్డ్ ఈవెంట్ క్లిక్ చేసినప్పుడే జరిగింది. పేరెంట్ మీద క్లిక్ చేసింది జరగలే. సో, పేరెంట్ మీద క్లిక్ చేస్తున్నా. అప్పుడు కూడా మనకేమవుతుంది? ఓన్లీ చైల్డ్ మాత్రమే జరుగుతుంది. సో, మనం
ఈ పేరెంట్‌కి క్లిక్ ఈవెంట్ యాడ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి? దాని లోపల ఎన్ని చైల్డ్స్ ఉంటాయో అన్నిటికి క్లిక్ ఈవెంట్స్ యాడ్ చేసినట్టే. సో, మనకి ఫస్టు ఆ పర్టిక్యులర్ ప్లేస్ ఎక్కడ క్లిక్ చేసామో దాని దగ్గరికి వెళ్లి జరుగుతుంది. సో, ఇప్పుడు నేను చైల్డ్ మీద క్లిక్ చేస్తే చైల్డ్‌కి సంబంధించిన ఈవెంట్ జరుగుతుంది. అండ్ నేను ఎప్పుడైతే చైల్డ్‌కి సంబంధించిన ఈవెంట్ ఫినిష్ అయిపోతుందో, దాని తర్వాత పేరెంట్‌కి వెళ్ళకుండా ఆపేసాను. ఎలా ఆపాను? స్టాప్ ప్రొపగేషన్ అనే మెథడ్ ద్వారా. ఇక్కడ మనకేమవుతుంది? ఓన్లీ మనం చైల్డ్ మీద క్లిక్ చేసినా, పేరెంట్ మీద క్లిక్ చేసినా మనకేమవుతుందనంటే ఓన్లీ చైల్డ్ అని మాత్రమే ప్రింట్ అవుతుంది. పేరెంట్‌ది ప్రింట్ అవ్వట్లే. ఎందుకంటే స్టాప్ ప్రొపగేషన్ అన్నాం కాబట్టి, ఆ ఈవెంట్ ఇంకా పేరెంట్ వరకు రీచ్ అవ్వదు. జస్ట్ అక్కడితో దాని మీద యాక్షన్ జరిగి ఆగిపోతుందనమాట. నెక్స్ట్ డిఫరెంట్ వేస్ టు క్రియేట్ అరేస్ ఇన్ జావాస్క్రిప్ట్. సో, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా మనకి అరేస్ అనే ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకు ఈ అరే అనే డేటా స్ట్రక్చర్ అనంటే, మనం ఎప్పుడైనా ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని ఒక నేమ్‌తో రిప్రజెంట్ చేయాలి అనంటే, సపోజ్ నేను లెట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తే దీని మీనింగ్ ఏంటి? నమ్ అనే వేరియబుల్‌లో ఓన్లీ 10 అనే వాల్యూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు అలా కాదు. ఆ నమ్ అనే వేరియబుల్‌లో ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలి? అలాంటిని ఒక గ్రూప్ చేయాలి అనంటే మనకి యారే అనే ఒక డేటా స్ట్రక్చర్ యూజ్ అవుతుంది. సో, ఆ యారే అనే డేటా స్ట్రక్చరు సింటాక్స్ ఎలా ఉంటుందంటే, స్క్వేర్ బ్రాకెట్స్ ఉండి దాంట్లో కామా సెపరేటెడ్ వాల్యూస్ ఉంటాయి. సో, వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఇలా ఎన్నైనా ఉండొచ్చు. ప్రతీదీ కామాతో సెపరేట్ చేసి ఉండాలి. సో, ఇప్పుడు మనకి నమ్స్ అనే ఒక వేరియబుల్‌లో నేను 10, 90, 80, 70 అని స్టోర్ చేస్తున్నా. ఇలా ఎందుకనంటే సపోజ్ మనకి నమ్1, నమ్2, నమ్3 అని తీసుకున్నాం. దాంట్లో అలా మనకి ఎంతవరకు నమ్1, నమ్2, నమ్3 ఉన్నాయో తెలీదు. కానీ ఇప్పుడు మనం దాన్ని ఒక యారేలో తీసుకున్నట్టయితే మనకి ఎన్ని నంబర్స్ ఉన్నాయో ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అన్నిటిని ఈజీగా ఇటరేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నమ్స్ అనే వేరియబుల్‌లో ఒక వాల్యూ కాదు గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఇలా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసేదాన్నే యారే అని అంటారు. సో, ఇలా యారేని క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్‌లో ఫస్ట్ వే సింపుల్ వే ఏంటి అనంటే స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని దాంట్లో ఇలా ఎన్ని నంబర్స్ కావాలంటే అన్ని ఈ నంబర్స్ అనేవి తీసుకున్నానిక్కడ. ఇక్కడ నేను స్ట్రింగ్ కూడా తీసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కన్సోల్‌లో నమ్స్ అనేవి ప్రింట్ చేసినట్టయితే సో, ఇలా ఒక యారే వచ్చింది. ఆ యారేకి ఇండెక్సెస్ ఉంటాయి. ఇండెక్స్ స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్సింగ్ ఏం చెప్తుందనంటే, మనకి యారేలో ఏ పొజిషన్‌లో ఏ ఎలిమెంట్ ఉందో చెప్తుంది. ఫస్ట్ పొజిషన్‌కి ఇండెక్స్ 0. తర్వాత పొజిషన్‌కి ఇండెక్స్ 1. ఇండెక్స్ 1లో 90, ఇండెక్స్ 0లో 10, ఇండెక్స్ 2లో 80 ఇలా ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక్కొక్క ఇండెక్స్ ఉంటుంది. సో, సింపుల్ వే ఇది. ఏంటి ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని కామాతో సెపరేట్ చేసుకోవచ్చు. అది ఒక వే. తర్వాత ఏంటి అనంటే మనం ఎంప్టీ యారే తీసుకొని సో, ఇలా చేసిన దాని మీనింగ్ ఏంటి అనంటే నమ్స్ అనే ఒక వేరియబుల్‌లో యారే అనేది స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎంప్టీ యారే ఉంది. ఇప్పుడు మనం దాంట్లో ఏమన్నా వాల్యూస్ స్టోర్ చేసుకోవాలంటే ఎలాగా ఇండెక్స్‌ని బేస్ చేసుకొని స్టోర్ చేయాలి. సో, నేనిక్కడ నమ్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇస్తున్నా. ఇప్పుడు నేను నమ్స్ అనే యారేని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నట్టుగా వచ్చింది. యాక్చువల్‌గా మనం ఇచ్చింది ఒకే ఒక్క ఎలిమెంట్. కానీ ఆ ఇండెక్స్ 2 దగ్గర ఇచ్చాం కాబట్టి ఇండెక్స్ 0, ఇండెక్స్ 1లో మనకి ఎంప్టీ ఇంటూ 2 వచ్చింది. అంటే 2 ఎంప్టీ ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి వచ్చింది. ఇక్కడ నేను ఇండెక్స్ 4లో 100 ఇస్తున్నా. అప్పుడు మనకేమొస్తుంది ఎంప్టీ ఇంటూ 4. 0th ఇండెక్స్‌లోను, 1 ఇండెక్స్‌లో, 2 ఇండెక్స్‌లో, 3 ఇండెక్స్‌లో ఏమీ లేదు అని చెప్పి అక్కడ ఎంప్టీ స్టార్ 4 ఇచ్చింది. 4th ఇండెక్స్‌లో 100 ఇచ్చాం. సో, ఇలా మనం ఎంప్టీ యారేని క్రియేట్ చేసి, ఆ ఎంప్టీ యారేలో ఒక్కొక్క ఇండెక్స్‌ని బేస్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్‌ని ప్లేస్ చేయొచ్చు.
సో, ఇప్పుడు చేసుకున్నట్టయితే 0th ఇండెక్స్‌లో 100 వచ్చింది. ఇంకొక వే ఏంటి అనంటే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ఒకటుంటుంది. యారేస్‌కి సంబంధించింది. న్యూ అని చెప్పి ఒక కీవర్డ్ ఇచ్చి యారే అనే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో మనం ఎన్ని ఎలిమెంట్స్ అయితే రాయాలనుకుంటున్నామో వాటన్నిటిని ఇక్కడ ఈ ఫంక్షన్‌కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. సో, నేనిక్కడ డైరెక్ట్‌గా స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోకుండా న్యూ యారే ఆఫ్ అని చెప్పి ఆ యారేకి ఒక కొన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. ఇప్పుడు కూడా మనకి యారేనే క్రియేట్ అవుతుంది. ఇది ఇంకొక సింటాక్స్ అన్నమాట. దీన్ని యూజ్ చేసి కూడా మనం యారేస్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనకేమైంది ఒక యారే క్రియేట్ అయింది. దాంట్లో ఇలా స్టోర్ అయినాయి. సో, మనం క్రియేట్ చేసినప్పుడు ఎన్నైతే ఎలిమెంట్స్ ఇచ్చామో అవి ఫిక్స్‌డ్ కాదు. తర్వాత మనం కావాలంటే మోడిఫై చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు. ఇప్పుడు మనకి న్యూ అని చెప్పి ఒక కీవర్డ్ ఇచ్చి యారే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ లోపల మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే అన్ని ఎలిమెంట్స్‌తో ఒక యారే అనేది క్రియేట్ అవుతుంది. అదే నేను జస్ట్ ఒకే ఒక్క ఎలిమెంట్ ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి అనంటే అది ఆ ఎలిమెంట్ అనేది యారేలో ఒక నంబర్ కాదు. దాని మీనింగ్ ఏంటి అనంటే ఒక యారే క్రియేట్ చేయాలి. దానిలో 5 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవాలి అని చెప్పి దాని మీనింగ్. ఆ 5 ఎలిమెంట్స్‌లో మనం ఏమి స్టోర్ చేయలేదు కాబట్టి ఎంప్టీ, ఎంప్టీ అనొచ్చింది. ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌కి ఎప్పుడైతే మనం ఒకే ఒక్క ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తామో దాని మీనింగ్ ఏంటి అనంటే ఆ యారే యొక్క లెంత్ 5 ఎలిమెంట్స్ ఉండేలా మనం ఒక యారేని క్రియేట్ చేస్తున్నాం. అదే నేను మోర్ థాన్ 1 పాస్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? ఒక యారే క్రియేట్ అవుతుంది. దాని యొక్క లెంగ్త్ మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే అన్ని. ఇలా. సో, ఇప్పుడు మనం ఎంప్టీ యారే క్రియేట్ అయింది గదా! మళ్ళీ మనం ఇక్కడ ఏదన్నా ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని నమ్స్ ఆఫ్ 0 80 అని ఇస్తున్నా. ఇక్కడ మనకి న్యూ యారే ఆఫ్ 5 అని ఇచ్చామంటే యారే క్రియేట్ అవుతుంది. దాంట్లో 5 ఎలిమెంట్స్‌ని హోల్డ్ చేసుకోవచ్చని. సో, ఇప్పుడు నేను నమ్స్ ఆఫ్ ఇండెక్స్ 10 ఇస్తున్నా. దాని మీనింగ్ ఏంటి? దాని యొక్క ఇండెక్స్ వాల్యూ 10లో 90 అనే నంబర్ స్టోర్ అవ్వాలని. సో, ఇప్పుడేమైంది మనకి ఫస్ట్ పొజిషన్‌లో 80 ఉంది. తర్వాత ఇండెక్స్ 10లో 90 ఉంది. రిమైనింగ్ అన్నీ ఎంప్టీ. మనం క్రియేట్ చేసిందేమో 5 ఎలిమెంట్స్‌కే. కానీ మనం మోడిఫై చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని. సో, మనం 0th ఇండెక్స్, 10 ఇండెక్స్ ఇచ్చాము. మధ్యలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్లేసెస్‌లో ఎంప్టీ అని చెప్పి ఇక్కడ ఎంప్టీ స్టార్ 9 అని చూపించింది. నెక్స్ట్ అది హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌కి, కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్‌గా ఫంక్షన్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ కీవర్డ్‌తో సమ్ నేమ్ ఇచ్చి ఇలా రాస్తాము. సపోజ్ నేను console.log ఆఫ్ దీనికి నేను 2 నంబర్స్‌ని తీసుకుంటున్నా. num1, num2 అని 2 నంబర్స్ తీసుకుంటున్నా. ఆ 2 నంబర్స్‌ని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ నేను num1, num2 అని ఏదైతే ఇచ్చానో అవేంటి సమ్ వాల్యూస్. అవి ఎక్కడి నుంచి వస్తాయి అనంటే నేను డిక్లేర్ చేస్తాను. num1 80 అని. తర్వాత num2 100 అని ఇస్తున్నాం. దాని మీనింగ్ ఏంటి? ఆ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఆ వాల్యూస్‌ని పాస్ చేస్తున్నట్టు. ఎలాగా? num1, num2 అని ఇస్తున్నాం. దీని మీనింగ్ ఏంటి? టెస్ట్ అనే ఫంక్షను 2 వాల్యూస్‌ని తీసుకుంటుంది. ఆ 2 వాల్యూస్ ఏంటి అనంటే num1 అనే వేరియబుల్‌లో ఉన్నది, num2 అనే వేరియబుల్‌లో ఉన్న వాల్యూస్‌ని తీసుకుంటుంది. 80, 100 అలా ప్రింట్ అయినాయి. ఇక్కడ num1లో ఏముందంటే ఒక నంబర్, జస్ట్ నంబర్ సింగిల్ వాల్యూ ఉంది. సింగిల్ వాల్యూ అవ్వచ్చు, లేకపోతే ఒక అరే అయినా అవ్వచ్చు. ఇక్కడ ఏంటి అనంటే అది సమ్ వాల్యూ. ఇక్కడ నేను 80, 120 అని చెప్పి తీసుకుంటున్నా. ఇప్పుడు మనకేమైంది? num1 అనే వేరియబుల్‌లోకేమో
80, 100 వెళ్తుంది. num2 అనే వేరియబుల్‌లోకేమో 100 వెళ్తుంది. 80, 120 ఏమో సో, ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 80, 120 అరే. సెకండ్ ఎలిమెంట్ ఏమో 100 వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్‌గా ఒక వాల్యూని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు ఒక వాల్యూని కాకుండా దీనికి ఇంకొక ఫంక్షన్‌ని పాస్ చేస్తే అప్పుడు టెస్ట్ అనే ఫంక్షన్‌ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్తారు. నేను test2 అనే ఇంకొక ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నా. దాంట్లో కన్సోల్‌లో console.log ఆఫ్ test2 ఫంక్షన్ అని రాస్తున్నా. సో, ఇదొక ఫంక్షన్. సో, ఇప్పుడు నేను టెస్ట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు సో, నేనిక్కడ కాల్ చేస్తున్నా. ఈ టెస్ట్ అనే ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేస్తున్నా. దీంట్లోకి num1, num2తో పాటు సపోజ్ నేను ఇంకొక ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేస్తున్నా. దీనికి సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకునే వేరియబుల్ కాదు. ఒక ఫంక్షన్‌ని పాస్ చేస్తున్నా. test2 అని పాస్ చేస్తున్నా. దీని మీనింగ్ ఏంటి? test2 అనే నేమ్‌తో మన ప్రోగ్రామ్‌లో ఏముంది? ఒక ఫంక్షన్ ఉంది. ఒక వేరియబుల్ కాదది. ఒక ఫంక్షను. సో, వేరియబుల్స్ డిఫరెంట్, ఫంక్షన్స్ డిఫరెంట్. వేరియబుల్స్ అంటే జస్ట్ సమ్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటాయి. ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఉండి దానికి సమ్ ఆపరేషన్స్ ఏవో ఉంటాయి. సమ్ కోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేశాను? num1ని, num2ని, test2ని పాస్ చేస్తున్నాను. ఇలా రాసినప్పుడు test2 అనేది నార్మల్ వేరియబుల్ కాదు. అంటే నేను test2 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇలా తీసుకుంటే ఇక్కడ test2 అనేది ఒక వేరియబుల్. కానీ test2 అనేది ఇక్కడ వేరియబుల్ కాదు. ఫంక్షన్. ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్‌కి ఇంకొక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తామో అప్పుడు ఈ టెస్ట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్తారు. ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద యాక్సెప్ట్ చేసినా, లేకపోతే ఆ ఫంక్షన్‌లో ఇంకొక ఫంక్షన్‌ని రిటర్న్ చేసినా, అలా రిటర్న్ చేసిన ఫంక్షన్‌ని, అలా యాక్సెప్ట్ చేసే ఫంక్షన్‌ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్తారు. అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి అనంటే, దేన్ని ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాం, ఏ ఫంక్షన్‌నైతే దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్తారు. ఇక్కడ టెస్ట్ అనేదేమో హైయర్ ఆర్డర్ ఫంక్షన్. అండ్ test2 అనేదేమో కాల్ బ్యాక్ ఫంక్షన్. సో, అంటే టెస్ట్ అనే ఫంక్షన్‌కి మనం ఇంకొక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసాం కాబట్టి టెస్ట్‌ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్తారు. అలా పాస్ చేసిన ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్తారు. సో, మనం కావాలి అనంటే ఇక్కడ మనం ఇంకొక వేరియబుల్ నేను fun అని తీసుకుంటున్నా. దాన్ని కూడా ప్రింట్ చేస్తున్నా. fun అనే వేరియబుల్‌లో ఏముందో చూద్దాం. సో, ఇప్పుడు మనకేమొచ్చింది? fun అనే వేరియబుల్‌లో ఒక ఫంక్షన్ వచ్చింది. test2 అనేది డెఫినిషన్ ఏదైతే ఉందో అదొచ్చింది. పై రెండిట్లకి మటికి సింపుల్‌గా దానిలో ఉన్న ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూస్ వచ్చినియి. ఇది ఫంక్షన్ డెఫినిషన్. సపోజ్ మనం దాన్ని కాల్ చేయాలంటే ఏమివ్వాలి? పారాంథసిస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏమైంది? test2 ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. దానిలో కన్సోల్‌లో ఏదైతే ఉందో అది ప్రింట్ అయింది. అన్‌డిఫైన్డ్ ఎందుకంటే ఆ ఫంక్షన్‌లో మనం ఏమి రిటర్న్ చేయలేదు కాబట్టి test2లో అది అన్‌డిఫైన్డ్ అని వచ్చింది. కావాలి అనంటే ఇక్కడ మనం రిటర్న్ ఒక టెక్స్ట్ ఇద్దాం కంప్లీటెడ్ అని. సో, ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే test2 ఫంక్షన్ అండ్ తర్వాత కంప్లీటెడ్ అనే ఒక మెసేజ్ వచ్చింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ ఫంక్షన్‌కైతే ఇంకొక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నామో అలా లేకపోతే ఏ ఫంక్షన్‌లో నుంచైతే ఇంకొక ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తున్నామో
అలాంటి ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. దేన్నైతే రిటర్న్ చేస్తున్నామో, దేన్నైతే పాస్ చేస్తున్నామో ఆ ఫంక్షన్‌నేమో కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్తారు. సో, ఇక్కడ టెస్ట్ అనే ఫంక్షన్‌ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్తారు. టెస్ట్2నేమో కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్తారు. సో, ఒక ఫంక్షన్‌ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అనాలనంటే, ఆ ఫంక్షన్‌కి మనం ఒక ఆర్గ్యుమెంట్ కింద ఇంకొక ఫంక్షన్‌ని పాస్ చేస్తే అప్పుడు దాన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్తాం. అలా ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసిన ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అని చెప్తాం. సో, మనం హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అని చెప్పాలంటే ఇంకొక కేస్ ఏంటి అనంటే, ఆ ఫంక్షన్‌లో వేరే ఫంక్షన్‌ని రిటర్న్ చేసిన. ఇప్పుడు నేను రిటర్న్ 10 అని రాస్తున్నానంటే దాని మీనింగ్ ఏంటి? 10 అనేది సమ్ వాల్యూ. దాన్ని రిటర్న్ చేస్తున్నా. ఒక యారేని రిటర్న్ చేస్తున్నా. ఇది ఒక యారే. సమ్ వాల్యూస్‌ని రిటర్న్ చేస్తున్నాం. ఇలా రిటర్న్ ప్లేస్‌లో కూడా మనం ఇంకొక ఫంక్షన్‌ని తీసుకోవచ్చు. నేను ఈ ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేయకుండా డైరెక్ట్‌గా ఎఫ్‌యుఎన్ అనే వేరియబుల్‌కొచ్చేదేంటి మనకి ఫంక్షన్. ఆ ఫంక్షన్‌ని నేను మళ్ళీ ఇక్కడ రిటర్న్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను కన్సోల్‌లో టెస్ట్ అనే ఫంక్షన్ కాల్ చేసి ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఈ ఫంక్షన్‌లో రిటర్న్ చేసిన వేరియబుల్ ఎఫ్‌యుఎన్. దాంట్లో ఏముంది అనంటే దీనికి సంబంధించిన కోడ్. అది మనకి ఇక్కడ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయింది కాబట్టి, ఆ రిటర్న్ అయింది మనకి కన్సోల్‌లో ప్రింట్ అయింది. సో, ఇప్పుడు నేను ఆ రిటర్న్ అయింది ఫంక్షన్ కాబట్టి నేను కాల్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ పారాంథసిస్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు మనకి టెస్ట్2 అనేది ఇప్పుడు కాల్ అవుతుంది. ఎప్పుడైనా ఫంక్షన్ కాల్ అవ్వాలి అనంటే దాని నేమ్ తర్వాత పారాంథసిస్ ఇవ్వాలి. సో, ఈ ప్లేస్‌లో ఏదైతే ఉందో ఒక ఫంక్షన్ రిటర్న్ వస్తుంది. దాని తర్వాత పారాంథసిస్ ఇచ్చామంటే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అవుతుందనమాట. సో, ఇక్కడ టెస్ట్ అనేదేమో కాల్ బ్యాక్ ఫంక్షను. ఈ ఎఫ్‌యు అనేదేమో ఈ టెస్ట్ అనేదేమో హైయర్ ఆర్డర్ ఫంక్షను. ఈ ఎఫ్‌యుఎన్ అనేదేమో కాల్ బ్యాక్ ఫంక్షను. థాంక్ యూ ఫర్ వాచింగ్.